దేశాభివృద్ధికి ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనకు అత్యంత కీలకమైన 2027 జనాభా లెక్కల ప్రక్రియ మెదక్ జిల్లాలో వేగం పుంజుకుంది. దేశ చరిత్రలోనే మొదటిసారిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహించనున్న ఈ భారీ కార్యక్రమంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఆదివారం జిల్లా స్థాయి అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. అదనపు కలెక్టర్ నగేష్ తెలిపిన వివరాల ప్రకారం ఈ జనాభా గణన 2 విడతల్లో జరుగుతుంది. మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల జాబితా మరియు గృహాల గణన జరుగుతుంది. 2027 ఫిబ్రవరిలో అసలు జనాభా గణన జరుగుతుంది. దీనికి మార్చి 1, 2027 రిఫరెన్స్ తేదీగా నిర్ణయించారు. గతంలో లాగా కాగితాలతో కాకుండా ఈసారి పూర్తిగా మొబైల్ యాప్లు, వెబ్ పోర్టల్ ద్వారా డిజిటల్ పద్ధతిలో వివరాలు సేకరిస్తారు. ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు వీలుగా గణన ప్రారంభానికి 15 రోజుల ముందే ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి రానుంది. జనాభా గణనను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు మండల స్థాయిలో తహసీల్దార్, మున్సిపాలిటీల్లో కమిషనర్లు ఛార్జ్ అధికారిగా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయి పర్యవేక్షణ కోసం ఆర్డీఓలు మరియు ఇతర ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఆర్డీఓలు రమాదేవి, జయచంద్రారెడ్డి, రామకృష్ణ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి తదితరుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెవెన్యూ గ్రామాలు, వార్డులను గణన బ్లాకులుగా ఎలా విభజించాలో అధికారులకు వివరించారు. ఈ ట్రైనింగ్ లో ప్రతి ఒక్కరు కూడా మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటు కార్యక్రమానికి ట్రైన్ కూడా చేసిన స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్స్, ఇతర ఆఫీసర్లు, మరి వేదిక మీద ఉన్న కొలీగ్ ఎంప్లాయీస్, అదర్ సెన్సస్ డిజిగ్నేటెడ్ ఆఫీసర్స్, వేదిక మీద ఉన్న అదర్ డిజిగ్నేటెడ్ ఆఫీసర్స్ అండ్ చార్జ్ ఆఫీసర్స్ అందరూ కూడా వేదిక నమస్కారాలు. ఈ సెషన్స్ 3 days కోసం ఉంటుంది. ఫోన్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది. దేర్ ఇస్ ఎ రిక్వెస్ట్. ఎందుకంటే గతంలో కూడా 4 పేజీల జిల్లాలు జరిగింది. మరి మన దగ్గర రెవెన్యూ వాళ్ళు ఉంది కాబట్టి దీన్ని ఒక అంచనా వేసుకున్నాం. ఈరోజు అంచనా వేసుకొని జిల్లా కరెక్ట్గా దృష్టిలో పెట్టేసి మరి దాన్ని కన్సైడ్ చేసుకొని ఒక హాఫ్ డే చేద్దామని ఇక్కడ ఆలోచించుకుంటున్నారు. అది కరెక్ట్గా దృష్టిలో పెడదాము. దృష్టిలో పెట్టాక వాళ్ళ ఆమోదంతో అది ప్రయత్నం చేద్దాం. కానీ ఈరోజు మాత్రం ట్రైన్ నడుస్తూ ఉంటుంది. మారుతుందంటే మరి లంచ్ హాలిడే మూడ్లో ఉంది కాబట్టి హాలిడే మూడ్లో మనం పార్టిసిపేట్ చేద్దాం. వనరులలో ప్రపంచంలో అత్యంత పెద్ద ఎక్సర్సైజ్ యాజ్ పర్ మై నాలెడ్జ్ సెన్సస్ ఇండియా. భారతదేశ జనాభా అనే ఒక ఎక్సర్సైజ్ అనేది ప్రపంచంలో అతి పెద్ద ఎక్సర్సైజ్. ఎందుకు చిన్నదన్నా మనకుండదు, కానీ యావత్ ప్రపంచం మొత్తం కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఫీల్డ్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ చేసి మనం చేసి పెద్ద ఎక్సర్సైజ్. అందులో మన పాత్ర స్టేక్ హోల్డర్ ఉన్నటువంటి అదొక అదృష్టంగా భావించాలి. అట్లా మనం ఓపెన్ చేసుకొని మంచిగా జనాభా లెక్క మంచిగా ఇచ్చినట్లయితే రేపు మన ప్రణాళికలో మనకి ఏమైనా స్కీమ్స్ కానీ ప్రణాళికలు పథకాలు అందించడంలో చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్ బెస్ట్ అటెన్షన్ టు ది లెక్చర్స్ సో దట్ మనకు అప్పుడు ప్యారెంట్స్ వస్తాయి, డిస్కషన్ వస్తాయి. దాంట్లో రాసుకోండి. మోర్ క్వశ్చన్స్ వస్తున్నాయంటే మోర్ దాని గురించి అండర్స్టాండ్ భావిస్తాను. థ్యాంక్ యూ అండి. మరి మీరు కంప్లీట్ చేయండి. వాళ్ళ మండల స్థాయిలో అదేవిధంగా మున్సిపల్ దాంట్లో అవుతుంది కాబట్టి వాళ్ళు చూస్తారు సార్. ఇక మిగిలిన అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. అందరికీ నమస్కారం. మరి సెన్సెస్ సంబంధించిన ఇష్యూ మీద ఈరోజు కొత్త కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న ట్రైన్ మరి జిల్లా కలెక్టర్ గారు ఇతర కార్యక్రమంలో బిజీ ఉండడం వల్ల ఈరోజు నాకు ఇది చేశారు.